అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలలిత గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారితో చేతులు కలుపుతున్నారు అనే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అసలు ఏ సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందంటారు? అసలు అది చేతులు కలుపుతున్నారు అనేది అంతగా వాళ్ళకి సూట్ అవ్వదేమో. ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పట్ల ఎలాంటి భావన చూపించారు అన్నీ తెలుసు, ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించారో తెలుసు. కాబట్టి దానికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి వైఖరి. అంటే సింహం సింగిల్గా వస్తుంది అనే మాట ఇక ముందు వాడకూడదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటారు? నేను చూసాం వాళ్ళ కజిన్ బ్రదర్ కొడుకు పెళ్లిలో మరి ఎవరెవరిని మీట్ అయ్యారు, ఎలా మీట్ అయ్యారు, మరి వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మారు మనసు పొందుతున్నాడా? ఆయన భాషలో ఆయనకు అర్థమైపోయింది. 4 గోడల మధ్య బైబుల్ చదివే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాట క్లియర్గా అర్థమైంది. మరి ఆ మారు మనసు ఎప్పుడు ఎలా పొందుతాడు, ఏ విధంగా మరి ఆ కార్యక్రమం కొనసాగిద్ది? నిజంగా మీరు అంటున్నట్లుగా సోనియా గాంధీ గారితో చేతులు కలుపుతున్నారా అనేది కాదు, కానీ కాంగ్రెస్ వైపు జగన్ చూపులు అంటే ఏం చేస్తాడు? కాంగ్రెస్ జెండా ఎగరైపోతున్నాడా? వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడా? అసలు ఈ సందేహం మీకు ఎలా కలిగింది? అసలు చూసాం నిన్న మ్యారేజ్ అప్పుడు చూస్తే రకరకాల కథలు వినపడతానే ఉన్నాయి. కాకపోతే ఈయన గత చరిత్ర ఏంటి, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు, సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి ఆటలు ఎందుకు సాగనివ్వలేదు ఆ రోజున, ఎందుకు జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని సీఎం కుర్చీలో కూర్చోకపోవటం, ఆయన కూర్చోకపోవటం వెనక సోనియా గాంధీ ఉంది అనేది బలంగా ఆ రోజున ఒక రిలయన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన విధ్వంసం సృష్టించి అదే రిలయన్స్తో మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఇతను కొన్ని పోస్టులు ఇచ్చాడో చూసాం ఈ మంత్రిత్వ శాఖలో కానివ్వండి వీటిలో. మరి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అంటే మీరేమో వ్యతిరేకత చూపించారు అని చెప్పేసి అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. మరి మళ్ళీ అదే అధినేత పార్టీలోకి చేరే అవకాశం ఎలా ఉంటుంది అంటారు? అసలు కప్పులు ఏదైతే తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో చేసిన తప్పుల్ని తప్పించుకోవటం కోసం ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న మాట. అందరిలో ఈ రోజున మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం, బాబు కొంచెం ఆలోచించండి, ఏ పనైనా చేసేటప్పుడు రపరప బ్యాచ్ అందరూ కూడా గంజాయి మత్తులో చేతులు కోసుకొని జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకాలు చేయటం కాదు, లేకపోతే డైలాగులు కాదు. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏం జరిగిద్దంటే మిమ్మల్ని కనీసం చూసేవాడు కాదు కదా, కనీసం పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. మరి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. జగన్మోహన్ రెడ్డికే గతి లేదు మీరెంతని. ఈ రోజున మరి ఆ పార్టీ నాయకులు వాళ్ళందరూ బయట జనాలు అందరూ మాట్లాడుకునేది ఏంటంటే ఇతనికి క్షణానికి ఒక విధంగా ఆలోచిస్తాడు, క్షణానికి ఒక రకంగా మారిపోతూ ఉంటాడు. మరి ఇలాంటి వ్యక్తులతో మరి రాజకీయ జీవితం ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే సాధారణంగా వైసీపీ పార్టీలో ఎక్కువ మంది నేతలు చెప్పే మాట ఇది, సింహం సింగిల్గా వచ్చినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్గానే వస్తారు అని చెప్పేసి. మరి ఈ నినాదాన్ని పక్కన పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అడుగు వేసే అవకాశం ఉందంటారా? అదే ఇప్పుడు అదే పార్టీలో ఇంకొక శివంగి ఉంది పాపం, జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి ఆవిడ మాటింటి. ఆవిడే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. మరి ఆవిడ ఒకప్పుడు ఒక మహిళగా మరి తన భర్తని, పిల్లల్ని, ఫ్యామిలీని పక్కన పెట్టేసి అన్న కోసం ఏ విధంగా పోరాడింది, అన్న కోసం ఎంతవరకు అయినా వెళ్తాను అని చెప్పి మాట్లాడి తనని సీఎం చేసే వరకు తను నిద్రపోలా. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి, విత్ ఇన్ జగన్మోహన్ రెడ్డితో సహా ఒప్పుకోవాల్సిన మాట. ఎందుకంటే ఆనాడు పాదయాత్ర చేయడం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే గనక ఉనికిని కాపాడింది ఆవిడ. ఖచ్చితంగా అవన్నీ కూడా అసలు ఆవిడ చేసిన పోరాటం ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ. మరి అలాంటి చెల్లెలు అన్న వదిలిన బాణం బూమరాంగ్ అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా గుచ్చుతుందో మనం చూస్తున్నాం. మరి తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు పార్టీ విషయాల్లోంచి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తే ఉండాలి, పార్టీ సభ్యత్వం కానీ అక్కడ దానికి సంబంధించిన ఏవైనా సరే. మరి ఆవిడ గౌరవ అధ్యక్ష పదవిలో ఉంటే తల్లిని ఇష్టం లేకుండా అందరి సమక్షంలో సంతకం చేసి కన్నీటి పర్యంతమై ఆవిడ దిగెళ్ళిపోయింది. ఆ తర్వాత చెల్లెళ్ళు కూడా నీకు ఎంపీ సీట్ ఇవ్వడానికి కుదరదు, నేను ఒక్కడే ఉండాలి, ఎవరో ఒకరే ఉండాలి వారసులు, ఇంతమంది వారసులు ఉండరు అన్నావు. మరి ఇప్పుడు అదే ఏదైతే వెళ్ళబోతున్నారో ఆ కాంగ్రెస్ లో అదే మరి ఈవిడ కూడా ఉంది కదా, ఉంది. అదే మరి ఈ బాణం ఎలా గుచ్చుకునిద్ది, ఎప్పుడు గుచ్చుకునిద్ది, ఏ విధంగా గుచ్చుకునిద్ది అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి
అదేదో పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా ఈ రోజున అందరూ ఈ రోజున చూస్తూ ఎవరైనా సరే గోతులో దూకుతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నిన్న ఎవరైతే మీట్ అయ్యారు రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా అరే బాబు ఇదేంట్రా బాబు ఏదో పలకరిద్దాం అనుకుంటారు కానీ చూస్తూ నూతిలో పడాలను గోతులో పడాలని ఎవరు అనుకోరు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అధపాతాళంలో ఉంది. అన్ని విషయాలు చేసిన తప్పులు, సరిదిద్దుకోలేని తప్పులు, సరి చేసుకోలేని మాటలు. మరి అదేవిధంగా ప్రజల పట్ల ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆస్తుల్ని రక్షించవలసిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వీళ్ళే భక్షించారు. ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు, పొలాలు లాగేసుకున్నారు. మరి నైట్కి నైటే అలా గేమ్ చేంజర్స్ లాగా మార్చేసేవాళ్ళు అన్నీ కూడా. 2019 నుంచి 24 వరకు అదే జరిగింది. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఎన్ని ఈడీ కేసులు, ఎన్ని సిబిఐ కేసులు, ఎన్ని కోర్టులు, ఎన్ని సంవత్సరాలుగా బెయిళ్లు, ఎంతమంది ఇంకా బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. ఇన్ని విధాలుగా ఉన్న వ్యక్తుల్ని మరి చూస్తూ ఎవరైనా సరే రండి మీ కేసులన్నీ కూడా మేము కూడా షేర్ చేసుకుంటామని అడుగుతారా? అడగరు కదా. లేదు. మరి అలాంటిది మరి ఈయన ఈ రోజున ఏం చేస్తాడు? మరి నిజంగానే వెళతాడా అంటే నాకైతే ఈయన వెళతానన్నా వాళ్ళు ఎవరు తీసుకోరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ వెళ్ళడానికి గల కారణం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనుకోవచ్చండి. అంతే తిరుమలతో పెట్టుకున్నాడు ఆయన. ఏకంగా మరి లడ్డూలో నిజంగా కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దాంతో పాటు నేషనల్ మీడియాలో కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది. సో అంటే దీని నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా అడుగులు వేస్తున్నారంటారా? అంతే మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఆ డైవర్ట్ చేయాలి మ్యాటర్ని. మనం చూసాం 2024 ఎలక్షన్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఈ బియ్యం వ్యాన్లు అప్పుడు పెట్టారు కదా, బియ్యం బళ్ళు అని చెప్పేసి వాటిని రేషన్కి సంబంధించిన వెహికల్స్ వాటిల్లో లడ్డూలు పంచాడు ఓటర్లకి. అంటే పరమ పవిత్రంగా భావించి మనం కనీసం ఆ ప్రసాదం తీసుకోవాలన్నా కూడా కాలుకున్న చెప్పులు విడిచి అప్పుడు ప్రసాదం స్వీకరిస్తాం. ఏదన్నా మనం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే మహిళలు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాము. ఎందుకంటే అంత పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూని నీ ఇష్టానుసారంగా వెహికల్స్లో పంచావంటే రోడ్లమ్మట గంజాయి ప్యాకెట్లు పంచినట్టు నిన్నేం చేయాలి? మిమ్మల్ని ఏ విధంగా మనుషుల కింద జమగట్టాలి, మనుషులుగా పరిగణలో తీసుకోవాలి? రాక్షసుల కంటే ఘోరంగా ప్రవర్తించారు కదా. ఇప్పుడే ఒక ఫోటో చూసాం. వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటున్నట్టుగా. ఈ రోజున ఈ లడ్డు ఏదైతే కల్తీ జరిగిందో దానికంటే మహాపాపం చేశారు ఎవరైతే అది క్రియేట్ చేశారో పిక్చరు. ఇంతకంటే దుర్మార్గం ఏదన్నా ఉంటుందా? నువ్వు 4 గోడల మధ్య బైబుల్ చదివేవాడివి, నువ్వు బైబుల్ భక్తుడివి, మరి వెంకటేశ్వర స్వామి భక్తుడివి ఎలా అవుతావు? నువ్వు సతీ సమేతంగానే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేని వ్యక్తివి. మరి ఆ విధంగా పదే అందరూ అడుగుతున్నారు కాబట్టి నీ ఇంట్లోని తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేయించుకొని 100 కోట్లు పెట్టి నువ్వు ఆ రోజైనా ప్రసాదం తిన్నావా, తీర్థం పుచ్చుకున్నావంటే లేదు, అక్షంతలు కూడా వెంటనే అని దులిపేసుకున్నాడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించిన మీరు ఏ విధంగా మొన్న ఒక మహానుభావుడు చెప్తున్నాడు, అంటే ఇంకా బట్టలేమి లేకుండా వీడియో కాల్ చేశాడు కదండి ఆయన పేరేం పేరు గోరంట్ల మాధవ్. ఇంక ఈయన చెప్తాడు నారా చంద్రబాబు నాయుడు కొడుకు పేరు లోకేష్, మరి వీళ్ళ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎట్లా అవుతారు? మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జార్జి రెడ్డి, రాజారెడ్డి, వాళ్ళ తాత వెంకటరెడ్డి, మరి వెంకటరెడ్డి అనే పేరు ఉంది కదా అంటాడు. బుర్ర బుద్ధి ఏదైనా కొంచెం వాళ్ళకి బుర్ర పనిచేస్తుందా? ఎక్కడో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మేము ఇప్పుడు పబ్లిక్గా వాళ్ళు చర్చిల చుట్టూ తిరుగుతా, పబ్లిక్గా ప్రార్థనలు చేస్తా, పబ్లిక్గా వాళ్ళు మేము క్రైస్తవులం అని చెప్పుకుంటుంటే ఈయనెవరండి బాబు మధ్యలో? ఆయన పేరుకి భక్తికి సంబంధం ఉందండి. అది ఆ విషయం తెలియాలి. నువ్వు మాధవ అని పెట్టుకున్నావు పేరు, గోరంట్ల మాధవ ఆయన పేరు. నువ్వు మరి మంచి సంస్కారవంతుడిగా ఉంటున్నావా? దానికి తగ్గ పనులు చేస్తున్నావా? మరి ఆ పేరు నిలబెడుతున్నావంటే లేదే. నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి ఒక శాంతి భద్రతలను కాపాడే వ్యవస్థలో పనిచేసి వచ్చిన వ్యక్తిగా మరి నువ్వేం చేసావు? ఎలాంటి న్యూడ్ వీడియో కాల్స్ మరి పోస్ట్ చేసావు గ్రూపుల్లో? చెప్పుకోవటానికి అంత చండాలంగా ఉంది. నువ్వు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే లాజిక్ లేని ఏదో క్వశ్చన్స్ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. ఇలాంటివన్నీ ఆయన అనుకుంటున్నాడు, అబ్బో నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, ఇంకేముందో నేను జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడిపోతాను, రేపు నాకేదో ఇచ్చేస్తాడు అని చెప్పేసి. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కూడా అడుగు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నారంటారు. అయితే
ఆయనకు ఆసక్తి ఉంది, వాళ్ళకు ఉండద్దా, వాళ్ళకు కూడా ఉండాలిగా ఇతను తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తామని చెప్పి ఫోన్ చేస్తారండి, నేను లేని ఊరు వెళ్ళిపోయానని చెప్తాము, ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు రావటం మనకి ఇష్టం లేక. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇప్పుడు ఆ ఇష్టం లేని బంధువులనే తయారైంది. ఈయన బంధువు కాదు రా బంధువు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఏదైతే వాళ్ళ నడవడికి కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, గతంలో చేసిన తప్పులు ఈరోజు మన మద్యం కుంభకోణంలో చూస్తే ఎలాంటి వాళ్ళంతా జైలుకి వెళ్ళారు. కవిత కానీ లేకపోతే ఇంకొక సీఎం ఢిల్లీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎప్పటికైనా సరే తప్పులు బయటపడతాయి, ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలంటున్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. మరి ఈడీ కూడా ఎంటర్ అయింది. జగన్మోహన్ రెడ్డికి ఈడీ అంటే భయం, ఆల్రెడీ వాళ్ళ వల్ల 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు అక్రమాస్తుల కేసులో. కాబట్టి నువ్వు ఎంతమంది కాళ్ళు మొక్కినా ఏ పార్టీలోకి వెళ్ళాలని చూసినా ఎవరో కూడా రానివ్వరు జగన్మోహన్ రెడ్డిని అనేది వాస్తవం. థ్యాంక్ యూ. నమస్తే.